పాలన నడుస్తూ ఉంది, కబ్జాల పాలన నడుస్తూ ఉంది, ఢిల్లీకి కప్పం కట్టే పాలన నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడంలో చాలా బిజీగా ఉన్నారు, మామూలు బిజీగా లేరు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పొంటి మీరు కొంచెం గడిదికి పోయి చూడుపోరి, నార్సింగి, కోకాపేట, తెల్లాపూరు, కొల్లూరు అటువైపు పోయి చూడుర్రి. ఎవరి లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి, ఎవరి కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, రాత్రికి రాత్రి ఏ కంపెనీల బోర్డులు వెలుస్తూ ఉన్నాయి భూములలో. దయచేసి ఒక్కసారి మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ప్రజాపాలన పేరిట నీతి సూక్తులు ఇటువైపు చెప్తూ ఇంకోవైపు దరిద్రపు పాలన చేస్తూ రాష్ట్ర సంపదను, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇక ఇది మాట్లాడితే ఏమంటారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదా, బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజుల దాకా ఆగరా అని అంటారు. నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం, మీడియా సోదరులు మీరు పోయిన తర్వాత మీ లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఫుటేజ్లు తీరు పాత 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు మీద వీళ్ళు ఎట్లా లొల్లి పెట్టిర్రు, ఏ రకంగా వీళ్ళు గొడవలు చేసిరు. ఒక్కసారి మీరు అందరూ కూడా మీ లైబ్రరీల నుంచి ఆ పాత వీడియో ఫుటేజ్లు తీయాలని నేను కోరుతా ఉన్నా. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన కరెంటు కష్టాల గురించి వీళ్ళే అసెంబ్లీలో లొల్లి పెట్టిర్రు, అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసిర్రు, పరిపాలన చేత కాదని మాట్లాడిర్రు. అటువంటి వీళ్ళు ఇవాళ మేము నెల రోజుల